మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సాయినగర్ కాలనీలో రోడ్డు కబ్జా చేసి గోడ కడుతున్నారని స్థానికులు ఆందోళన చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు మేడిపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 2930లో గత 30 సంవత్సరాల నుండి 30 ఫీట్ల రోడ్డు ఉందని అన్నారు। సదరు రోడ్డులో మున్సిపాలిటీ నుండి డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ స్తంభాలు కూడా వేశారని, ఈ రోడ్డు ఆధారంగా కాలనీలో పలు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లు కూడా వెలిసి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు। కాగా గత నెల 30న ఒక వ్యక్తి వచ్చి రోడ్డు మధ్యలో తన ఫ్లాట్ ఉందంటూ అక్రమంగా బేస్మెంట్ నిర్మాణం చేశాడని, ఇట్టి విషయంలో తమ కాలనీవాసులు హైడ్రా కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు। హైడ్రా అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లిన గోడను తొలగించకపోవడంతో తాము మున్సిపల్ కార్యాలయంలో మళ్లీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు। కాగా కాలనీవాసుల ఫిర్యాదు మేరకు నూతనంగా బాధితులు తీసుకున్న టీపీఎస్ ప్రశాంతి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో కలిసి విచారణ చేశారు। కాగా ఇరువురు డాక్యుమెంట్లు కార్యాలయంలో సమర్పించాలని డాక్యుమెంట్లను పరిశీలించి తమ విచారణ పూర్తయ్యే వరకు నిర్మాణాలు చేయకూడదనే ఆదేశాలను జారీ చేశారు। ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సోమయ్య, ప్రవీణ్ రాథోడ్, జైపాల్ రెడ్డి, యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు। ఇష్యూ ఏమైనా ఉంటే తర్వాత మీరు మళ్ళీ రూమ్ లేడాలో ఇలాంటివి చేయకుండా ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి। అయితే ఎక్స్టెన్షన్ ఎలా చేస్తారు? ఇలా చేసి వస్తాడు నేనే ఇవ్వాలి ఎక్స్టెన్షన్ ఎలా ఇస్తాను? లీగల్ మాట్లాడితే పేపర్ లో మాట్లాడండి, ఇది కాదు। ఫంక్షన్ ఇస్తే ప్రాపర్ చేస్తారు 2008 చేసి ఇమీడియట్ కమిషన్ సపరేట్ ఇస్తే కమిషనర్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ని ఆ సార్ వచ్చేసి వేసిన తర్వాత ఆయన ఏమన్నా చేస్తున్నారు అప్రోచ్